హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు. ఈరోజు మన వీడియోలో మష్రూమ్ బిర్యానీ చూపించబోతున్నాను. ఈ మష్రూమ్ బిర్యానీని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మంచి రుచిగా టేస్టీగా చేయాలంటే నేను చెప్పినట్టు ట్రై చేయండి. దీన్ని రైతాతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ పులావ్ కోసం ఒక బౌల్లోకి 3 కప్పుల బాస్మతి రైస్ తీసుకొని దీనిలో వాటర్ పోసుకొని 2 సార్లు బాగా కడుక్కోండి. మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే రెగ్యులర్ రైస్తో అయినా చేసుకోండి. ఇలా 2 సార్లు కడుక్కున్న తర్వాత రైస్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి. ఇక్కడ నేను 2 ప్యాకెట్స్ మష్రూమ్ తీసుకున్నానండి. వాటర్లో కాసేపు నానబెట్టుకొని ఇలా పై లేయర్ అంతా తీసేసుకొని మరోసారి వాటర్లో కడుక్కొని పెద్దవిగా ఉంటే ఇలా 2గా కట్ చేసుకొని వాటర్లో వేసుకోండి. లేకపోతే మష్రూమ్స్ అనేవి కాస్త కలర్ మారుతాయి. పెద్దవిగా ఉండేవి ఇలా 2గా కట్ చేసుకొని చిన్నవిగా ఉండేటివి అలానే వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పెడంత కొత్తిమీర, కొద్దిగా పుదీనా, దీనిలోనే ఒక 5 పచ్చిమిర్చి వేసుకొని ఒక కప్పు ఆనియన్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇందులోనే మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఈ పేస్ట్లోనే కాస్త అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీకి పట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడయ్యాక మసాలా దినుసులు వేసుకుందాము. స్టార్ ఫ్లవర్, లవంగం, బిర్యానీ ఆకు, యాలకులు, జాపత్రి, చెక్క ఇవన్నీ వేసి వీటిని ఒకసారి బాగా కలుపుకొని కాస్త ఫ్రై అయ్యాక ఇందులో 2 ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇవి మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాస్త వేయించుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ని యాడ్ చేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇది మంచిగా వేగిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది, అంతవరకు దీన్ని వేయించండి. పచ్చివాసన ఉంటే బిర్యానీ అంత టేస్ట్ ఉండదండి. దీనిలోనే కాస్త ఉప్పు యాడ్ చేసుకొని బాగా వేయించండి. చూడండి, ఇక్కడ ఆయిల్ అంతా బాగా సపరేట్ అయిపోయింది కదా. ఇందులోనే 2 టమోటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ టమోటా ముక్కలని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి. మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల టమోటా ముక్కలు అనేవి తొందరగా సాఫ్ట్గా అవుతాయి. చూడండి, బాగా సాఫ్ట్గా అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని దీని అంతటిని ఒకసారి బాగా నూనెలో వేయించుకోండి. ఈ మసాలా 1 మినిట్ వేగిన తర్వాత ఇందులో 1/2 కప్ పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ పెరుగు వేసినప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేకపోతే హై ఫ్లేమ్లో పెడితే పెరుగు అనేది విరిగిపోతుంది. ఇలా కలుపుతూ కాసేపు వేయించుకున్నాక ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని యాడ్ చేసుకుందాం. మష్రూమ్స్ను ఈ గ్రేవీలో వేయడం వల్ల ఈ మసాలా అంతా ముక్కలకు బాగా పట్టి టేస్టీగా ఉంటాయి మష్రూమ్ ముక్కలు అనేవి. ఈ మసాలాలో ఒక 3 మినిట్స్ పాటు మష్రూమ్ ముక్కలను వేయించుకున్నాక ఇందులో మనం 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు వాటర్ తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎన్ని కప్పులు అయితే 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ తీసుకొని యాడ్ చేసుకోండి. వాటర్ వేసాక ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ అవి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నాకు సాల్ట్ సరిపోలేదు, కాస్త సాల్ట్ వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి వాటర్ని బాగా బాయిల్ చేయండి. వాటర్ బాగా బాయిల్ అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్న రైస్లోని వాటర్ అంతా వంచేసి వాటర్ లేకుండా రైస్ని ఇందులో యాడ్ చేసుకోండి. రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 3-4 నిమిషాల పాటు ఉడికించుకోండి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ను ఉడికించుకోవడం వల్ల రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూడండి, 3-4 నిమిషాల తర్వాత రైస్ ఇలా ఉడికే అప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి.
లాస్ట్లో రైస్ ఇలా దగ్గరగా అయ్యాక ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టుకొని రైస్లోని తేమ అంతా పోయేంత వరకు ఉడికించుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 5 మినిట్స్ అలాగే వదిలేయండి. అందులోని తేమ అంతా పీల్చుకొని రైస్ పొడి పొడిగా వస్తుంది. చూడండి చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెప్పిన ఈ పద్ధతిలో ఒకసారి మష్రూమ్ బిర్యానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.